నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. ఎన్నో రోజుల నుంచి మనం ఏకదాటిగా ఆలోచిస్తున్నటువంటి అంశం ఇప్పటికీ 2 సార్లు ఎక్కడెక్కడెక్కడ అని మళ్ళీ దగ్గరకు వచ్చి ఆగిపోయినటువంటి విషయం. కవితక్క గారు ఎప్పుడు జైలుకు పోతారా అని వాళ్ళ అభిమానులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు కానీ ఆ టైం కానీ దగ్గరకు వస్తుందనే దానికి సంకేతం ఏంటి అంటే ఈరోజు ఈడీ కవిత గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఇప్పటికి జరిగినటువంటి విచారణలకు కావచ్చు, ఈడీ ఎప్పుడైతే సిబిఐ ఇంకా పిలిచిందో దానికి ఇప్పటి వరకు కవిత గారిని నిందితురాలిగా చేర్చలేదు. ఆ జాబితాలో నిందితురాలిగా చేర్చకుండా విచారణకు రమ్మని చెప్పింది. కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఆమెను నిందితురాలిగా సిబిఐ ఆ జాబితాలో చేర్చి ఆమెకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 26న ఢిల్లీలో ఆమె విచారణకు హాజరు కావాలని కూడా నోటీసు ఇవ్వడం జరిగింది. ఇక వీళ్ళు మన కవిత గారి స్టోరీ తెలిసినట్టే, లిక్కర్ స్కామ్లో ఆమె చేసినటువంటి ఆ స్కామ్ ఏదైతే ఉందో అందులో ఆమె నిందితురాలు ఉంది, ఆమె పేరుంది, ఆమె హస్తం అందులో ఉంది అనేది తెలంగాణ ప్రజలు కావచ్చు, ఉన్నటువంటి మేధావులు కావచ్చు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధికారులు నేతలు కావచ్చు, ఇన్ని రోజులు కూడా ఎంత మొత్తుకున్నా కూడా లేదు మేము ఏం చేయలేదు, మేము అసలు దొంగలమే కాదు, మాకు ఆ పేరే సూటు కాదు, మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి విషయాలని చెప్పి ఆ 10 ఫోన్లు ఆమె మొబైల్ ఫోన్లు కూడా ఈడీకి సబ్మిట్ చేసి వచ్చింది. ఆమె ఆ 10 ఫోన్లు సబ్మిట్ చేసి కొత్త బతుకమ్మని ఎత్తుకొని తిరిగేటువంటి కార్యక్రమాన్ని ముందుకు పెట్టుకొని ఇప్పుడు వచ్చి జ్యోతిబా పూలే విగ్రహం అని ఒక లైమ్ లైట్ విషయాలను ముందుకు తీసుకొని వచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ డ్రామా అంతా ఎప్పుడు నడుస్తుంది అంటే ఈమెకు ఈడీ నోటీసులు ఇవ్వడం, ఈమె విచారణకు పోలేనని చెప్పి ఈమెకు ఎట్లా అంటే ఒక మహిళను పిలిచి అక్కడికి పిలిచి ఇంటి దగ్గర చేయొచ్చు కదా అనేటువంటి విషయాలను బయటికి తీసుకురావడం, అప్పుడే ఒక విషయాన్ని తీసుకొచ్చి నెత్తికెత్తుకోవడం, బతుకమ్మ విషయం అయిపోతుంది. తర్వాత అసెంబ్లీలో సుత్తి లేకుండా అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని స్ట్రైట్గా అడుగుతున్నా, అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం పెట్టారా 10 సంవత్సరాలు నేను అడగలే, ఇప్పుడు అడుగుతున్నా అంటే ఆమె అడిగితే పెట్టాలనేటువంటి ఇదితో నా బయటికి రావడం, ఇంకా అది కూడా పోయి ఇప్పుడు ఇంకా బీసీల మీద అతి ప్రేమ చూపించడం, ఇంక ఇవాళ నోటీస్ వచ్చింది కాబట్టి రేపు ఇంకొక కొత్త ప్రోగ్రాంతో ముందుకు వస్తుంది. చలో ఢిల్లీ అంటది. ఇక రావాల్సినటువంటి ప్రోగ్రాంలు అన్నీ కూడా ఒక లిస్టు తయారు చేసుకొని వస్తుంది మన కవిత. అది అందరికీ తెలిసింది. అయితే ఇక్కడ కవిత గారు చేస్తున్నటువంటి ఇది మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్రంలో నేను మా నాన్న మా అన్న వీళ్ళందరం కూడా కష్టపడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వాళ్ళ నాయన ఎత్తుకున్నటువంటి ఒకటే ఒక నినాదం ఏంటంటే ఏ సభలో పోయినా అదే ముచ్చట చెప్తాడు ఆయన, అరిగిపోయిన రికార్డు లాగా, నేను చావు నోట్ల తలకాయ పెట్టొచ్చిన, నేను లేకపోతే తెలంగాణ లేదు, నేను లేకపోతే తెలంగాణ చరిత్ర లేదు, నేను లేకపోతే తెలంగాణ బతుకమ్మ లేదు, నేను లేకపోతే తెలంగాణ తల్లి లేదు, నేను లేకపోతే 4 కోట్ల మంది జనాలే లేరన్న విషయాన్ని ఆయన పదే చెప్తూ ఉంటారు. ఇక కేటీఆర్ గారు చెప్తున్న విషయం ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారినే ప్రజలు వద్దనుకున్నారా, ఇది నిజంగా దురదృష్టకరమని ఆయన అంటాడు. ఇక కవితక్క గాడికి వస్తే కవితక్క ముచ్చట జర ఎట్లుంటుందంటే ఒక విధంగా ఉంటుంది. ఆమె తెలంగాణ ప్రజలను మసిపూసి మారేడుకాయ ఎట్లా చేయాలనో వీళ్ళ ఫ్యామిలీకి వెన్నతో పెట్టిన విద్య వాళ్ళది. ఆమె ఏం చెప్తుందంటే ఆమె చెప్పేటువంటి విషయం ఎట్లా ఉంటుందంటే మా నాన్న ఆ పని చేసిండు అందుకే తెలంగాణ వచ్చింది. తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు చెప్పేటువంటి విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలలో అత్యధిక కరప్ట్ పర్సన్ అంటే కవితే అట. ఎందుకంటే జాగృతి పేరు చెప్పి తెలంగాణను సగం మింగింది, బతుకమ్మను ముందట పెట్టింది, ఈమె పైసలు ఎత్తుకుపోయే పనులు ఉన్నది. రెండో విషయం ఏంటంటే సింగరేణి విషయం అందులోకి జోర్రి అల్ల గౌరవ అధ్యక్షురాలు కార్మిక సంఘ గౌరవ అధ్యక్షురాలు అని చెప్పి అందులో ఎగ్జామ్స్ పెట్టకుండా అప్పుడు ఉన్నటువంటి పేపర్లు లీక్ చేసి పేపర్లు అమ్ముకొని అల్ల కూడా మింగినటువంటి బాపతి. ఆమె అసలు మాకు ఫామ్ హౌస్లే లేవు, ఇప్పుడు ఓడిపోయి మేము ఇంటికి పోతే అసలు ఇల్లు కూడా లేదనేటువంటి పరిస్థితి. ఆమెకు జన్వాడలో ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్లు మనం చూస్తూనే ఉన్నాం. ఆమె బుర్జు ఖలీఫాలు ఆమె ఫ్లాట్లు మనకు తెలుసు, ఆమె పెట్టుకునే 20 లక్షలు అనే విషయం మనకు తెలుసు. ఒక బ్యూటీ పార్లర్ నడిపేటువంటి సాధారణ మహిళ జాగృతి అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు కూడా మేము ఉండేటువంటి ఇల్లు ఏదైతే ఉందో మేము రెంటెడ్ హౌస్లో ఉంటున్నామని చెప్పుకున్నటువంటి మహిళ ఈరోజు బుర్జు ఖలీఫాల ఫ్లాట్ ఎట్లొచ్చింది, అక్కడ అపార్ట్మెంట్ ఎట్లొచ్చింది, మీరు ఇక్కడ ఫామ్ హౌస్లు ఏ విధంగా కట్టుకుంటా ఉన్నారు, 20 లక్షలు పెట్టి వాచ్ కొనుక్కునేటువంటి స్థాయికి తెలంగాణ ప్రజల సొమ్ము తినటువంటి మీరు ఎట్లా ఆడదాకా పోగలిగిరు, ప్రజల కష్టాన్ని ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తులుగా ఈరోజు సమాజంలో మిమ్మల్ని చిత్రీకరిస్తున్నారు అనేటువంటి ముద్రతో మీరు ఇంకా వాళ్ళని విమర్శిస్తున్నారు. ఏదైతే చిత్రీకరిస్తున్నారని చెప్తున్నారు తప్పితే అది నిజమే.
లేకపోతే కనీసం సిగ్గుచేటు నిజం అని చెప్పుకోకపోయినా కూడా దొంగ ఎవడు నేనే దొంగ అని చెప్పుకోడు. ఆ విషయం మీద సైలెంట్గా ఉండేటువంటి విఘ్నత కూడా కవిత గారికి లేకపోవడం చాలా బాధాకరం. ఈరోజు ఈడీ నోటీసులతో ఇంకా బయటపడినటువంటి విషయం, సిబిఐ ఎంక్వైరీలు చేసి జరిగినటువంటి విధానాలు అన్నీ చూసినాకనే ఆల్రెడీ ఇన్ని రోజుల నుంచి మనం గడుస్తున్న 6 నెలలకు ఎక్కువనే అవుతుంది, అప్పటి నుంచి కూడా కవిత అరెస్ట్ అవుతుంది ఈడీ నోటీసులు మేము ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం. నోటీసులు వస్తూ ఉన్నాయి, ఆమె మాత్రం హాజరవ్వదు. ఆ నోటీసులు వచ్చినప్పుడల్లా ఏదో కొత్త ప్రోగ్రాం కొత్త దందా మొదలు పెడుతుంది, అది తలకెత్తుకొని తిరుగుతూ ఉంటుంది, ఏదో 4 రోజులు చక్కర్లు కొడుతుంది, తర్వాత ఆమె పోదు. అది కాదు. కానీ ఈసారి నిందితురాలుగా చేర్చినాక కూడా కవిత సిబిఐ ఎంక్వైరీకి ఈడీ సమన్లకు ఏ విధంగా స్పందిస్తారో మనం చూడాలి. ఖచ్చితంగా స్పందించాలి. ఒక్కొక్కరుగా మీరు జైలు బాట పడితే తెలంగాణ అనేది సుభిక్షంగా సస్యశ్యామలంగా